నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. ఈరోజు మన ఛానల్‌లో నవజనార్దన క్షేత్రాల్లోని ఆఖరి క్షేత్రమైన కోటిపల్లి క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ కోటిపల్లి క్షేత్రం కోటిఫలిగా ఉండేదన్నమాట. కాలక్రమేణా పలుకుబడిలో కోటిపల్లిగా రూపాంతరం చెందింది. కోటిఫలి అంటే ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా సరే కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే క్షేత్రంగా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందండి. ఈ కోటిపల్లి క్షేత్రం 8వ నవజనార్దన క్షేత్రమైన కోరిమిల్లికి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రముఖ శైవ మరియు వైష్ణవ క్షేత్రంగా పేరు పొందిన ఈ కోటిపల్లిలో జనార్దన స్వామివారు ఛాయా సోమేశ్వర స్వామివారితో పాటు కలిసి ఒకే శిఖరం కింద ఒకే ధ్వజస్తంభంతో వేర్వేరు గర్భగుడుల్లో మనకి దర్శనమిస్తారు. ఒకసారి దర్శనం చేసుకోవడంతోనే పాపాలన్నీ తొలగించి కోటి ఫలితాలను ప్రసాదించే క్షేత్రంగా కోటిపల్లి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గౌతమి నది స్నానం కాశీ గంగా స్నానంతో సమానమైనదని స్థల పురాణం చెప్తుందనమాట. ఇక్కడున్న జనార్దన స్వామివారు సిద్ధి జనార్దన స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఛాయా సోమేశ్వర స్వామి, కోటిఫల్లేశ్వర స్వామి, అలాగే సిద్ధ జనార్దన స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఛాయా సోమేశ్వర స్వామివారి శివలింగం ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం అనమాట. సుమారు 3 అంగుళాల పరిమాణంలో ఉండే చిన్న శివలింగం. అలాగే ద్రాక్షారామంలో ఉండే శివలింగం ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద శివలింగం అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయంలో కోటిఫల్లేశ్వర స్వామివారి శివలింగం ఎప్పుడూ కూడా జలం మధ్యలో మునిగి ఉండడం కూడా చాలా విశేషం. ఈ క్షేత్రంలో స్వామివారు సిద్ధముద్రలో దర్శనమిస్తారు. అందుకనే ఆయనకి కోరిన కోరికలు సిద్ధింపచేసే స్వామివారిగా సిద్ధి జనార్దన స్వామివారిగా పేరు పొందారనమాట. ఇక జాతకరీత్యా ఇక్కడున్న స్వామివారికి ఉన్న విశేషం చూస్తే కనుక లగ్నం నుంచి 9, 10, 11 స్థానాల్లో లాభ, రాజ్య, భోగస్థానాలలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న సిద్ధి జనార్దన స్వామివారిని దర్శించి అర్చనాది నిర్వహించడం వలన వారి జాతక దోషాలన్నీ తొలగి సత్వరమే భోగ భాగ్యాలతో తొలతూగుతారని భక్తుల విశ్వాసం. చంద్రుని చేత ప్రతిష్ఠింప చేయబడిన అష్ట సోమేశ్వర ఆలయాలలో ఈ కోటిపల్లి క్షేత్రం ఒకటి. అలాగే ద్రాక్షారామం చుట్టూ భీమసభలో ఉన్న 108 నక్షత్రపాద శివాలయాల్లో కూడా ఈ శివాలయం ఒకటి. ఈ ఆలయానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నవగ్రహ దోష నివారణ కోసం నారదముని చేత ప్రతిష్ఠించబడిన ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకు ఉన్న 9 నవజనార్దన క్షేత్రాలని కూడా రోజుకొకటి చొప్పున మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చానండి. ఇవన్నీ కృతయుగం కాలం నుంచి ఉన్న అతి పురాతనమైన ఆలయాలు. ఈ 9 ఆలయాలు కూడా ఒకే రోజు దర్శించుకునే దూరంలోనే ఉంటాయండి. ధనుర్మాసంలో ఈ ఆలయాలను దర్శించుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. నేను చేసిన ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా ఈ విషయాలు యూస్ఫుల్గా ఉంటాయి అనిపిస్తే తప్పకుండా షేర్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.